ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకి మంచి రోజులు వచ్చినాయని చెప్పాలుల్లా. ఇన్ని దినాల నుండి బూమ్ బూమ్ అని ఇంకేందో అని ఇష్టం వచ్చిన మందులు పెట్టి అమ్మిర్రు పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు. ఇక సర్కారు మారంగానే చంద్రబాబు సారు మళ్ళీ మునుపటి బ్రాండ్లు తెస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ మందుబాబులు మస్తుగా సంబరపడుతున్నారులా. మందుబాబులకి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త బ్రాండ్లు ఒక్కొక్కరికి దొరుకుతాయి, లేకపోతే స్టాక్ అయిపోతుంది. దీంతో మందుబాబులు కూడా చాలా మంది దొరకక తిప్పలు పడుతున్నారట. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మందుబాబుల కోసం ఏం చేస్తున్నదంటే మళ్ళీ పాత బ్రాండ్లను టెండర్లు వేసి తీసుకొని వస్తున్నదంట. ఈ నెల 14న కొత్త మద్యం షాపులకు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతున్నారు. పోయినసారి అమలు చేసిన ప్రభుత్వం పాలసీని రద్దు చేసుకుంటా కొత్త సమాచారాన్ని ఇస్తున్నారు. రాష్ట్రంలోని 3600 మంది టెండర్లు వేసి డిపాజిట్ గా రూరల్ ప్రాంతాల్లో ఒక్కొక్క షాప్ కి 45,000, అర్బన్ ఏరియాలు ఉన్నటువంటి షాపులకు 55,000గా ప్రభుత్వం నిర్ణయించిందంట. ఇప్పటిదాకా అమ్మినటువంటి మందు బ్రాండ్లను తీసేసి సరికొత్త పాత బ్రాండ్లను తెస్తున్నదంట రాష్ట్ర ప్రభుత్వం. ఈ ముచ్చట వినగానే ఇక ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులైతే ఫుల్ గా ఖుషి అవుతున్నారట. మున్పు సర్కార్ల పంకపాటి అడ్డమైన బీర్లు మందు తెచ్చి జనాల పానాలు తీసిర్రని అమ్మయ్య, ఇప్పుడు మళ్ళా పనికిరానివన్నీ పోయి చంద్రబాబు సార్ అట్లా అధికారాలకు రాగానే మళ్ళా మా బ్రాండ్లు మాకు తెస్తున్నారని మందు బాబులు అయితే మస్తుగా సంతోషపడుతున్నారు.